ఎప్పుడైతే మానవుడు తప్పు చేశాడో అతని శరీరములోనికి ఒక నియమం వచ్చింది. దాని పేరు పాప మరణ నియమము. నా అవయవములలో పాప మరణ నియమమున్నది అని చెబుతున్నాడు. రోమా 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు, నా అవయవాలలో వేరొక నియమమున్నది. దయచేసి రోమా 7వ అధ్యాయం 23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకునేను. నా శరీరములో ప్రతి మనిషి శరీరంలో ద లా ఆఫ్ సిన్ 8:2 అంటాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించు. ప్రతి మానవ దేహంలో ఏమున్నది? పాప మరణ నియమం. దీన్ని మనం జన్మ పాపం అంటాం. ఇదంతా విన్న తర్వాత ఫలితార్థం ఏందయ్యా చెప్పు బాబు, రచ్చబండ మీద పెద్ద మనిషి అడుగుతాడు కదా. రెండవ పాయింట్ ఏంటంటే, మానవ జాతిని మట్టి నుండి దేవుడు చేశాడు. తర్వాత తరాలలో పుట్టుకతోనే ప్రతి మనిషిలోనికి పాప మరణాల నియమం వచ్చింది. దీనిని మేము జన్మ పాపమని పిలుస్తున్నాము. ఇది మళ్ళీ వేదం ఒప్పుకుంటుంది. వశిష్ఠ మహర్షి అడుగుతాడు, నా హైందవ క్రైస్తవంలో ఈ విషయం రాశా, ఓ వరుణ రాజా, నా పాపముల నుండి నన్ను విడిపించుము. మానవ పాపము అనేది స్వయంకృతముననే కలుగదు, అంటే మేమే చేసుకునేది కాదు. అది మాకు పితృపారంపర్యముగా వంశక్రమానుగతముగా కలుగుచున్నది. తరతరాలుగా మాలోనికి పాపం వస్తుంది. ఈ పాపము నుండి మమ్మల్ని విడిపించమని వశిష్ఠ మహర్షి చేసిన ప్రార్థన ఋగ్వేదములో ఉన్నది. పుట్టుకతోనే నేను పాపిని అని బైబిల్లోని ప్రవక్తలు కూడా ప్రార్థించారు. అది ఎందుకు వచ్చింది మరి అంటే, వెరీ సింపుల్. నీకు వినడానికి యథార్థమైన ఆశ ఉంటే సింపుల్గా ఆన్సర్ చెబుతుంది బైబిల్. జన్మముతో వచ్చిన పాపము తల్లిదండ్రుల నుండి శిశువుకు సంక్రమించిన వ్యాధిని పోలి ఉన్నది. తల్లికి తండ్రికి ఎయిడ్స్ రోగం ఉందనుకోండి, HIV పాజిటివ్ తల్లికి తండ్రికి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఆ దశలో వాళ్ళు సంసారం చేసి ఒక కొడుకునో బిడ్డనో కన్నారనుకోండి, వాడికి కూడా HIV ఉంటుంది. కాంజెనిటల్ డిసీజ్, పుట్టుకతోనే కొందరికి షుగర్ ఉంటుంది, హార్ట్ డిసీజ్ ఉంటుంది పుట్టుకతోనే. పెద్దోళ్ళకు ఉన్నందుకు వీడికి వచ్చింది. ఆ చిన్నోడు ఏదో తప్పు చేసినందుకు కాదు, వాడు బాధ్యుడు కాదు. అమ్మకి నాన్నకి ఉంది, వాడికి వచ్చింది. అలాగా మన జాతిని కన్నా అమ్మకి నాన్నకి పాపమనే రోగం ఉంది. అది మనందరికీ సంక్రమించింది. ఇది బైబిల్ చెబుతున్న దివ్యమైన సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత మరి మనందరికీ పుట్టుకతోనే పాపము సంక్రమించినందుకు తెలిసి కొన్ని తెలియక కొన్ని మనం తప్పులు చేస్తున్నాం. మరి దానికి పరిష్కారం ఏది? వశిష్ఠ మహర్షి కూడా అన్నాడు, వరుణ రాజా, తెలియక కొన్ని తెలిసి కొన్ని నేను పాపములు చేశాను, వాటన్నిటి నుండి నన్ను విడిపించమనే ప్రార్థన చేశాడు. అసలు మొత్తం వశిష్ఠుడు, దీర్ఘతముడు, గౌతమ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అందరూ వేదాల్లో ఎంతమంది మహర్షులు ఉన్నారో వాళ్ళందరూ
మా పాపములను పరిహరించుము, మా పాపములు పరిహరించుమనే ప్రార్థనే వేదాల నిండా ఉంది. దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం బైబిలే చెబుతుంది. మీ పాపములకు మీరే ఖరీదు చెల్లించవలసి వస్తే నరకానికి వెళ్ళి యుగయుగములు కాలుతూ మాడుతూ నశించిపోవాలి. దానికి మళ్ళీ పరిష్కారం లేదు. మీకు పరిష్కారం కావాలంటే మీ పాపక్షమాపణ కొరకైన ఖరీదు ఇంకొక పరిశుద్ధుడు చెల్లించాలి, పాపరహితుడు చెల్లించాలి. పాపము లేని పరిశుద్ధుడొకడు మీకు బదులుగా ప్రాణ విమోచన క్రయధనము చెల్లించాలి. అప్పుడు మిమ్మల్ని క్షమించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. దయచేసి కీర్తనల గ్రంథము 49వ కీర్తన 49:8-9 వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవ్వడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. దేవునికి స్తోత్రం. అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే. మనుషులందరి ప్రాణములను విమోచించాలంటే ఒక ధనము చెల్లించాలి. అది ఎన్నటికీ తీరదు. ఆ ధనము చాలా ఎక్కువ. ఆ ధనం ఏమిటంటే డాలర్స్ కాదు, రూబుల్స్ కాదు, జర్మన్ మార్క్స్ కాదు, దీనార్లు కాదు, రూపాయలు కాదు, పౌండ్స్ కాదు. ఆ ధనం ఏమిటంటే పాపము లేని పరిశుద్ధ రక్తం. అది చెల్లించాలి. పాపము లేని పరిశుద్ధ రక్తము చెల్లించడానికి మానవుని దగ్గర ఎక్కడుంది? లేదు గనక మానవుడు పడిపోగానే దేవుడు వాగ్దానం చేశాడు, రే ఎంత తప్పు చేశారా మీరు, సర్వనాశనము నిత్యనాశనం అయిపోతున్నారు. దీనికి పరిష్కారం ఒకటి ఉందిలే. పాపము లేని పరిశుద్ధుడుగా నేను పుట్టాలంటే ఈ స్త్రీ పురుష సంపర్కానికి నేను పుట్టొద్దు. మీ ఖరీదు చెల్లించాలంటే, మీ ప్రతినిధిని కావాలంటే మనుష్య జాతిలోనే పుట్టాలి. మనుష్య జాతికి ప్రతినిధిని కావాలంటే మానవావతారం ఎత్తాలి. కానీ స్త్రీ పురుష సంపర్కంలో పుడితే మళ్ళీ మీ ఇద్దరి పాపం కూడా ఆ శరీరానికి వస్తుంది. కాబట్టి స్త్రీ సంతానముగా పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీకి మాత్రమే పుట్టి, అసలు ఆమె గర్భసంచిని ఎందుకు వాడుకోవాలంటే మానవ జాతిలో మానవుడుగా లెక్కించబడడానికి, ఆదాము జాతిలో సభ్యుడిగా లెక్కించబడడానికి, జనాభా లెక్కల్లోకి రావడానికి స్త్రీ గర్భంలో నుంచి పుడతాను. కానీ ఆమె అండము కూడా వాడుకునేది లేదు, ఏ పురుషుని వీర్యాన్ని వాడేది లేదు. పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భము నుండి స్త్రీ సంతానముగా నేను పుట్టి మిమ్మల్ని పాపంలో పడవేసిన సర్పాన్ని తల మీద కొడతాను. ఆ సర్పం ఆ అవతార పురుషుణ్ణి మడమ మీద కొడితే ఏమవుతుంది? చనిపోతాడు. చనిపోతూ తన మరణము ద్వారా ఆ సర్పాన్ని చితగొట్టేస్తాడు ఆయన అని అవతార రహస్యమును, పరమదేవుని నరావతార రహస్యమును ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే చెప్పాడు. చదవండి. ఓ సర్పమా, నీకును స్త్రీకిని
సర్ప సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను శత్రుత్వము వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొడుతుంది. నీవు దానిని, అంటే స్త్రీ సంతానము నిన్ను తల మీద కొడతాడు, నువ్వేమో ఆయన్ని మడమ మీద కొడతావు. అంటే ఏంటి? సర్పము మడం మీద కాటేస్తుంది, నేల మీద పాకుతుంది కనుక అప్పుడు మరణం సంభవిస్తుంది. మరణిస్తూ ఆ మహాపురుషుడు కాటు వేసిన కాలినే మడమనే ఎత్తి ఆ సర్పం తల మీదేసి చితక త్రొక్కేస్తాడు. మరణానికే ఆయన గొప్ప మరణమైపోతాడు అని చెప్పిన మాట కల్వరి కొండ మీద నెరవేరిందని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. చదువు తల్లి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని సాతానును మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించుటకు ఆయన సృష్టికర్త కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయన. మరణము యొక్క బలము గలవానిని మరణము ద్వారా నశింపజేయుటకు. అందరూ చెప్పండి, మరణము యొక్క బలము గలవానిని తన మరణము ద్వారా నశింపజేయుటకు సృష్టికర్త రక్తమాంసములలో పాలివాడాయను. ఇది సారాంశం.